హాయ్! ఈ రెసిపీ ఏంటో తెలుసా? మామిడికాయ పప్పు. ఫుల్ అంటే ఫుల్ పులుపు టేస్ట్ తోటి అద్దిరిపోయిందనుకోండి పప్పు. అసలు మీకు ఒకవేళ ఈ సీజన్‌లో దొరుకుతాయో దొరకవో తెలీదు. ఒకవేళ దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకొని పప్పు చేసుకోండి. అసలు మామిడికాయ పప్పు ఎప్పుడైనా అసలు ఎంత బావుంటది గదండీ! పుల్ల పుల్లగా పప్పు అలా తింటుంటే మాత్రం చాలా బావుంటుంది. ఇది డిఫరెంట్ రెసిపీ చూడండి. మీకు బాగా నచ్చుతుంది. మనము కుక్కర్ తీసుకొని, ఒక గ్లాసు పప్పు తీసుకొని, మొత్తం వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ముందు నానబెట్టి పెట్టుకుంటే మాత్రం తెలిసిందే కదా! నేను ఆల్రెడీ చెప్పాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కొంచెం ఎంత వీలుంటే అంత సేపు నానబెట్టి పెట్టుకోండి. సో, శుభ్రంగా మాత్రం కడుక్కోండి. ఎందుకంటే తెలుసు కదా! పెస్టిసైడ్స్ అన్నీ వేస్తున్నారు. శుభ్రంగా కడిగేసి పక్కన ఎంత వీలుంటే అంత టైంలో పెట్టుకోండి. అండ్ మామిడికాయ పప్పు మాత్రం చాలా బాగొస్తదండి. ఇది చాలా స్పీడ్‌గా గూడా అవుతుంది. మనకి ఈ పప్పుకి జస్ట్ ఇట్లా నానబెడితే సరిపోతుంది. ఇందులో వెయ్యనవసరం లేదు. తాలింపులోనే అసలు అంతా తాలింపులోనే ఉంటుంది. ఇలా నూనె వేస్తే మనకి స్ప్లిట్ అవ్వకుండా పప్పు పైకి రాకుండా ఉంటుంది. ఆ హోల్‌లో. సో అండ్ ఇంకొక విషయమండి, నా ఛానల్‌ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మామిడికాయలు ఇవి ఎక్కడ దొరికాయంటే నాకు అమెజాన్ ఫ్రెష్‌లో దొరికాయండి అసలు. జనరల్‌గా అయితే దొరకవు. బట్ దొరికాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఉంటే మాత్రం, లేకపోతే ఎక్కడన్నా దొరికితే మాత్రం అన్ని స్టోర్స్‌లలో ఉంటున్నాయి. అండ్ 2 మామిడికాయలు, ఒక ఆనియన్, కరివేపాకు సరిపోతుంది. ఈజీ అండి. ఈజీ. అసలు ఎవరికి రాని వాళ్ళకి కూడా చేయగలుగుతారు. ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ ఏమో పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇది జస్ట్ మిరప్పొడితోని చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. పచ్చిమిర్చి మాత్రం వేయకండి. చాలా అంటే చాలా టేస్ట్ స్పైసీగా, ట్యాంగీగా, పుల్లగా అసలు నోటికి ఇట్లా రుచి ఇట్లా తగులుతుంటదనుకోండి. అంత బావుంటుంది. మీరే చెప్తారు ఒకసారి ట్రై చేస్తే మాత్రం. అండ్ ఒక కడాయి పెట్టుకొని, అది వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తే టచ్ మాత్రం చాలా బావుంటది. అండ్ ఎండుమిర్చి వేసుకున్నాక ఆనియన్స్ వేసేసుకోవాలి. అండ్ కరివేపాకు వేసుకోవాలి. అండ్ దెన్ మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సో సింపుల్ కదండీ! మనకు తాలింపు పెట్టుకోవడం ఎంత ఈజీయో, ఈ మామిడికాయ పప్పు చేసుకోవడం కూడా అంతే ఈజీ. ఇలా జస్ట్ మొత్తం కలిపేసుకోవాలి. అండ్ మనకి తొందరగా ఉడకాలంటే మాత్రం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఆవిరి మీదనే ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే జస్ట్ తొందరనే మెత్తబడుతుంది ముక్క గూడా. జ 2 నిమిషాలలో మెత్తబడిపోతుంది. మొత్తము అలా అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం మీకు ఉడికినట్టు అనిపించకపోతే మాత్రం వాటర్ ఎక్కువ కూడా పోయకు, కొంచెమే పోయండి. అండ్ బాగా స్మాష్ లాగా చేసుకోకండి. సరేనా? నెక్స్ట్ కారప్పొడి ఇప్పుడే వేసుకోండి కారప్పొడి. ఎక్కువ కూడా వద్దు. జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారప్పొడి సరిపోతది. ఎందుకంటే మనకు ఆ పులుపుదనం తెలియాలి కాబట్టికి. ఇక్కడ మనం పప్పు స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాం కదా! అది ఇంత స్మాష్ చేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఆ పప్పుని మనం తీసుకెళ్ళి మనం చేస్తున్న తాలింపు ఉంది గదా! ఆ తాలింపులో వేసేయాలనమాట. సో, ఫస్ట్ నేను ఉప్పు వేయలేదు. అందుకే ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నా. అండ్ ఉప్పు మాత్రం మీరు చూసి వేసుకోండి. ఇది కొంచెం తొందరగా గట్టి పడతదండి. అందుకని పప్పులో కొంచెం వాటర్ ఎక్కువ పోసేసుకోండి. అండ్ అది మొత్తం ఈ తాలింపులో వేసేసుకోండి. అండ్ ప్లీజ్ నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మంచి టేస్టీ టేస్టీ రెసిపీస్ అండి ఇవి. మీరు ట్రై చేయండి. అప్పుడు టేస్ట్ లేకపోతే నన్ను అడగండి. ఇంత టేస్టీగా ఉంటది. ఇప్పుడు ఆ పులుపుదనం పప్పుకంతా పట్టుకుంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. మీరు అన్నంలో ఇట్లా పెట్టుకొని తిన్నారంటే చాలా బావుంటది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.